చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు రావాల్సిందే. వెలుగు విలువ తెలియాలంటే ఖచ్చితంగా చీకటి ఉండాలి. సుఖం విలువ తెలియాలంటే ఖచ్చితంగా కష్టం ఉండాలి. డబ్బు విలువ తెలియాలంటే కొంతకాలం పేదరికంలోంచి వెళ్ళాలి తప్పదు. ఇవన్నీ పాఠం నేర్చుకుంటానికే, ఒక సూపర్ వ్యక్తి అవటానికే. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి స్టెబిలిటీ బయటకు వస్తుంది. కష్టాలు సుఖాలు ఖచ్చితంగా ఉండాలి. అవి కావిడి కుండలు లాంటి. కావిడి కుండలో 2 బిందెల్లో కుండల్లో నీళ్లు లేకపోతే దేనిలో లేకపోయినా అడ్డుపడిపోతాం. పట్టుదల, అప్పుడు నీలో సారం బయటకు వచ్చింది. క్రిస్టియన్ రొనాల్డో గురించి మీరు విన్నారు. ఆయన జస్ట్ చెప్తున్నా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ అమ్మ అసలు ఆ డెలివరీ అవ్వద్దని చెప్పారంట. పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లోడు నేను పడేయమని చెప్పారంట. పెంచలేక బ్రెడ్ కోసం అడుక్కు తిన్నాడు క్రిస్టియన్ రొనాల్డో. ఒక బ్రెడ్ కోసం అడుక్కు తిన్నాడు. అవన్నీ చెప్పింది వాళ్ళమ్మ. కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ ఫిగర్ అయ్యాడు. ఓన్ ఫ్లైట్స్, మిలియన్స్ ఆఫ్ క్యాష్, డబ్బులు, పేరు ప్రఖ్యాతలు, సూపర్ ఫుట్బాల్. లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, ఉండకూడదు కూడా. ఈ బాడీకి తీపి, చేదు, వగర, ఉప్పు, విటమిన్స్ ABCDలు ఇవన్నీ కావాలి. నీ దృష్టిని, నీ ప్రయాణం అంతా ఒకేలా ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే మెంటల్లీ, ఫిజికల్లీ మనము సెట్ అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకో, లాస్ట్లో వెలుగు వస్తుంది. చీకటి తర్వాత వెలుగు రావాల్సిందే.